కాస్త ఊక వేస్తుంది. అందుకే ఇల్లాలిది నిర్వహణ అనడానికి కారణం యజమాని అగ్నిహోత్రాన్ని కూడా ఆవిడే రక్షిస్తుంది. ఆవిడిది రక్షణ. ఇదే ఔపాసన. యథార్థమునకు ఔపాసన అన్న మాటకి అర్థం ఇది. ఇది జన్మ హక్కు ఆడదానికి. ఈ అగ్నిహోత్రంలో ఊక వేసి రక్షిస్తూ అప్పుడప్పుడు అటొస్తూ ఇటొస్తూ అక్షతలు అందులో వేస్తూ ఉంటుంది. దీనికి పరమ ప్రసన్నుడవుతాడు అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రాన్ని ఇలా ఆరాధించేటటువంటి అలవాటు ఉంది కాబట్టి ఆర్య శబ్దంతో పిలిచారు ఈ జాతి. ఆర్య శబ్దం అందుకు వచ్చింది. ఈ అగ్నిహోత్రంలోంచి సరే ఆ అగ్నిహోత్రం ఎన్నిగా ఉంటుంది, ఎన్ని గుండాలుగా ఉంటుంది, అందులోంచి మళ్ళీ శ్రౌతాగ్నులు ఎలా తీస్తారు, త్రేతాగ్నులు ఎలా ఉంటాయి, దానికి గుండాలు ఎలా ఉంటాయి, రేపొద్దున్న యాగశాల కడితే యాగశాలలో గుండాలు ఎలా పెడతారు, అందులోకి అగ్ని ఎలా తీసుకొస్తారు, అదంతా మళ్ళీ ఆ హోత, ఆ ధ్వరు, ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలు. వాటిని ఎప్పుడైనా ముచ్చటించుకునే అవకాశం ఉన్నప్పుడు వాటి గురించి మాట్లాడతాను. ఈ అగ్నిహోత్రం ఎప్పటి వరకు ఉండాలంటే యజమాని బ్రతికున్నంత కాలము ఉండాలి. ఇంటి యజమాని ఎంతకాలం ఉంటాడో అంతకాలము అగ్నిహోత్రం ఉండాలి. ఇంటి యజమాని ఊపిరి ఆగిపోయిన తర్వాత ఈ అగ్నిహోత్రాన్ని తీసుకెళ్ళి కట్టెల్లో పెట్టి ఆయన శరీరాన్ని కాలుస్తారు. ఆ అగ్నిహోత్రం ఆయన శరీరంతో పూర్తవుతుంది. లేదా ఆయన సన్యసిస్తే ఇంకా అగ్నిహోత్రం అక్కడతో ఆగిపోతుంది. ఎందుకంటే సన్యాసికి అగ్నితో సంబంధం లేదు కాబట్టి అప్పుడు అగ్నిని ముట్టుకోడు. కాబట్టి ఇప్పుడు ఇంటికి ఇల్లాలు అన్న మాట యొక్క ప్రధానమైన గొప్పతనం ఏమిటంటే ఐశ్వర్యము తనదిగా ఎలా ఉంచుకుంటుందో తెలుసా అండి? అగ్ని అనుగ్రహము చేత ఐశ్వర్యము కలుగుతుంది. ఆరోగ్యం భాస్కరాది చేత్, సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కలిగితే ఆరోగ్యం నిలబడుతుంది. అలాగే ఐశ్వర్యం దేనివల్ల నిలబడుతుంది అంటే మీరు అగ్నిహోత్రాన్ని ఎంత పవిత్రంగా చూస్తారో ఆ పవిత్రతని బట్టి మీ ఇంట్లో ఐశ్వర్యం నిలబడుతుంది. ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? బ్యాంకు నిండా డబ్బు ఉండడం కాదు, మీ ఇంటికి వచ్చినవన్నీ మీరు కావాలనుకుంటే అనుభవించగలరు. వైదికమైతే ఇంటికి బోలెడన్ని పళ్ళు వస్తాయి, ఒక్కటి తను తినకూడదు, తన భార్య తినకూడదు, ఇద్దరికీ షుగరు అంటే ఆ విషయంలో వాళ్ళిద్దరికీ ఐశ్వర్యం లేదు. ఒక ఐశ్వర్యం ఉంది, సంతోషంగా 10 మందికి ఇచ్చుకోవచ్చు. ఏడుస్తూ ఇస్తే వాళ్ళేదో దరిద్రం. సంతోషంగా ఇచ్చుకోవచ్చు తప్ప తను తినడానికి మాత్రం లేదు. ఓ 2 అరటిపళ్ళు అక్కడ మంచి సువాసన వస్తూ మిగలముగ్గి ఉన్నా ఒక్క ముక్క కూడా తను తినడానికి వీల్లేదు. కాబట్టి తను అలా ఊరుకుని సంతోషంగా పట్టుకెళ్ళి ఎవరికో ఇచ్చి వాళ్ళు తింటే నేను తిన్నట్టే, తినవయా సంతోషంగా తీయగా ఉన్నాయి పళ్ళు అని ఇచ్చి వచ్చేయాలంటే. ఐశ్వర్యము అంటే కలిగి ఉండుట, కలిగిన దానిని అనుభవించుట. ద్రాపేయం దస్సస్పతే దరిద్రం నీలలోహిత అంటుంది. రుద్రం రేపు అభిషేకం చేస్తారు కదా. కలిగి ఉండాలి, కలిగి ఉన్నదాన్ని అనుభవించగలగాలి. అనుభవించిన ఐశ్వర్యం ఎందుకంటే దరిద్రమే. అన్నీ ఉన్నాయి, ఏది తినకూడదు, ఒంట్లో గొట్టం పెట్టి ఎక్కించారు. ఏమిటి ఐశ్వర్యం? ఏమైనా ఉందా? ఈయన్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ తింటున్నారు ఇంట్లో చక్కగా అన్నీ చేయించుకొని. ఎవరిది ఐశ్వర్యం? వాడు ఐశ్వర్యవంతుడు, వీడు దరిద్రుడు. పాపం వీడు గొట్టం పెట్టి కూర్చున్నాడంతే. వీడు పూట ఇంత తినాలంటే బొడ్డు దగ్గరో తొడ మీదో ఎక్కడో సూది పెట్టి పొడుచుకుని వాడంతటా వాడేదో ఎక్కించుకుని ఇంత అన్నం తింటుంటాడు. ఆ విషయంలో ఆయన చాలా బాధ పొందుతున్నాడా లేదా? కాబట్టి ఐశ్వర్యము దేనివల్ల వస్తుంది అని అడిగారు. అందుకని మన వాళ్ళు వసుహు స్థితి, దేవతలు ఎక్కడ అనుగ్రహిస్తారో అక్కడే పెట్టించారు. ఆగ్నేయంలో అగ్నిహోత్రం పెట్టి తూర్పు దిక్కు తిరిగి ఉండమన్నారు. యజమాని కడుపు నిండా తింటాడమ్మా, లేకపోతే తినడమ్మా అనడానికి కారణం అది. విశాల దృక్పథంతో మాట్లాడారు తప్ప ఏదో మౌఢ్యంతో మాట్లాడడం వాళ్ళ లక్షణం కాదు. 10 మంది బాగుండాలని మాట్లాడారు. ఎడం పక్కనే ఎందుకు నడవాలండి? చెప్పేవాడు ఎవడండి? నేను కుడి పక్కన నడుస్తానంటే నడు, కళ్ళు తెరిచి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటావు. అంతే. శాస్త్రం కూడా అంతే. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం. శాస్త్రం చెప్పింది నువ్వు నమ్మగలిగితే అభ్యున్నతిని పొందుతావు. శాస్త్రం నమ్మకం లేదు, నీ కర్మ. ఎవడేం చేస్తాడు దానికి? నువ్వు పాడవడం ఎందుకు, 10 మందిని పాడు చేయడం ఎందుకు? కాబట్టి అగ్నిని రక్షిస్తుంది భార్య. భార్య కాదు, నిజానికి పత్ని అన్న మాట వాడవలసి ఉంటుంది. ఎందుకంటే యజ్ఞమునందు కానీ ధర్మకార్యమునందు కానీ పక్కన కూర్చునే అధికారం ఎవరికి ఉంటుందో ఆవిడే పత్ని. కాబట్టి ఇప్పుడు పత్ని యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి అంటే అగ్నిరక్షణమే. అసలు అగ్నిరక్షణం అనేటటువంటిది ఇల్లాలు జీవితంలో ఎప్పుడూ చెయ్యలేదనుకోండి.
నేను యథార్థంగా నాతో కలిపి చెప్పేస్తున్నాను ఉన్నమాట, భార్యని చాలా పెద్ద స్థాయిలో మోసగించినట్లు. ఎందుకో తెలుసా అండి, ఆవిడికి ఇవ్వవలసిన అభ్యున్నతి ఇవ్వలేదు. ఆయనకి అగ్ని లేదు, ఇంట్లో అగ్నిశాల లేదు, అగ్నిహోత్రం లేదు కాబట్టి పాపం ఆ పిచ్చి తల్లికి అక్షతలు వేయడానికి లేదు, ఊక వేయడానికి లేదు. ఆవిడ అగ్నిని ఆరాధించినది లేదు, ఇల్లాలైంది తప్ప ఆవిడ్ని అగ్ని కార్యంలో తోడ్పాటు లేదు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదు అని మీరు గుర్తించవలసి ఉంటుంది. ఎవరో కొంతమందికి కాదు ఈ నియమం. కాబట్టి నేను అందుకే మీతో మనవి చేసింది, నన్నయ్య గారు ఆంధ్రీకరించారు, వ్యాసుల వారు రాశారంటే ఇంతంత చిన్న విషయాలు అక్కర్లేక రాయరు వాళ్ళు ఏమీని. అందులో పెద్ద ధర్మ సూక్ష్మం ఉంది సుమా. నీ ఇంటి ఐశ్వర్యాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలో చెప్తున్నారు. ఇల్లాలి ఐశ్వర్యం ఏమిటో తెలుసా అండి, భర్తతో సహా. ఆయన ఎవరంటే ఆవిడ ఐదోతనం కదండి. ఆవిడ ఐదోతనం గట్టిదండి అంటారు ఈయన బతికితే. ఈయన ఎక్కడో పడి బతికాడు అనుకోండి, ఆవిడ ఐదోతనం గట్టిదండి అంటారు. ఈయన ఎవరు? ఆవిడకి చెందినవాడు, ఆవిడ ఐదోతనం ఈయన. కాబట్టి ఈయన ఆవిడ సొత్తు, ఈయనే ఆవిడ సొత్తు అయినప్పుడు పుట్టిన బిడ్డలు ఆవిడ కడుపు పంట, అన్నీ ఆవిడ వైపు నుంచే ఉన్నవన్నీ. అసలు ఆవిడకున్న గౌరవం ఆయనకి లేదు శాస్త్రంలో యథార్థానికి. చాలా కష్టపడి తరించాలి పురుషుడు. స్త్రీ అందుకే ఔపాసన అంటారు దీన్ని. ఇది తెలిస్తే చాలా తొందరగా మెట్లెక్కి ఈశ్వరుణ్ణి చేడతారు. కాబట్టి ఇప్పుడు తన బిడ్డల్ని రక్షించుకోవాలి, తన భర్తని రక్షించుకోవాలి. తనదైనది ఐశ్వర్యము అంటే భర్త బిడ్డలు కూడా. ఇప్పుడు వీరిని ఎందుకు రక్షించుకోవాలి? కనురాపు నుంచి రక్షించుకోవాలి. ఏమిటి కనురాపు? అబ్బా, ఎంత వేదం చదువుకున్నాడండి, ఎంత ఘనాపాఠి అండి, ఏమి ధారణాశక్తి అండి, ఏమి నియమం పాటిస్తాడండి. 5 గంటలు కూర్చుని ఘన చెప్పి నా కంఠం చేరవదు. ఏమి కంఠం అండి అది? అలా మాట్లాడగా ఆయనకి కనురాపు తగులుతుందేమో, అందుకని అగ్నిహోత్రంలో ఊక వేస్తుంది, అందుకని అక్షతలు వేస్తుంది. ఆ అగ్ని బిడ్డల్ని భర్తని కాపాడుతుంటాడు. కాదు, ఉగ్రభూతములు తిరుగుతుంటాయి, అవి ప్రవేశించి బిడ్డల్ని చెనకుతాయి. చెనకకుండా ఏ ఇంట అగ్నిహోత్రమునందు వేస్తారో, ఊక అక్షతలు వేస్తూ ఉంటారో అక్కడికి రావు. అందుకని అగ్నిశాల అని ఒకటి ఉంటుంది ఇంట్లో. అందులో మళ్ళీ ఏ దిక్కుకు ఏ గుండం ఉండాలన్నది వేరు నియమం అనుకోండి. అక్కడ ఈ అగ్నిగుండాన్ని పెట్టి ఉంచుతాడు యజమాని. దాన్ని పరాకు చెప్తాడు భార్యకి. చాలాసేపు బయటికి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఏమో ఇల్లు తాళం వేసుకో అని ఇప్పుడు చెప్తున్నాం. అప్పుడు ఏం చెప్పేవారంటే, అగ్నిని జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్ళొస్తాను. ఎందుకంటే మళ్ళీ ఆ అగ్ని వెలిగించాలంటే దానికి ఒక పెద్ద పద్ధతి, అది నిధనం అయిపోతాయి. అందుకని నేను బయటికి వెడుతున్నాను, నువ్వు పరాకుగా అగ్నిహోత్రాన్ని చూడు, అగ్నిశాలలో అగ్నిని జాగ్రత్తగా చూడు, నేను వచ్చి సంధ్యావందనం చేసుకున్న తర్వాత అగ్ని కార్యం చేసుకుంటాను. నిత్యాగ్నిహోత్రీకులని ఇప్పటికీ అగ్నిహోత్రాన్ని అలాగే ఆరాధన చేసే కుటుంబాలు ఉన్నాయి. నేను గత సంవత్సరం గుంటూరులో శ్రీరామాయణం చెప్పే రోజుల్లో శృంగగిరిపీఠ నిర్వాహకులు హరిప్రసాద్ గారు విజయవాడ నుంచి పిలిపించారు, నాకు ఆశీర్వచనం చేయించడానికి. ఒక ప్రత్యేక సందర్భంలో నిత్యాగ్నిహోత్రీకులు వచ్చారు. ఆ రోజు సాయంకాలం వాళ్ళు అగ్నికార్యం చేసుకుని వచ్చారు ఆశీర్వచనం చేయడానికి. ఇప్పటికీ ఉన్నాయి ఆ కుటుంబాలు. ఎప్పుడైనా కనీసం చూసి దర్శనం చేసి పొంగిపోదాం అనుకుంటే 5 బస్సులు వేసుకెళ్ళిపోతే అసహ్యంగా ఉంటుంది, కానీ 5 వెళ్ళి చూడడానికి బాగుంటుంది. కాబట్టి అదిగో అటువంటి సంప్రదాయాన్ని పోషిస్తున్న మహాపురుషులు ఉన్నారు ఇప్పటికీ. కనీసం అందుకే వంట పొయ్యి దగ్గర మర్యాద పాటిస్తారు. అదొక్కటైనా కనీసం పచనం చేసే అగ్నిహోత్రం కదా, దాని మీదైనా గౌరవం ఉంచాలి కదా అని చెప్పి. సరే, అందుచేత ఇప్పుడు భృగువు స్నానం చేయడానికి వెళ్తున్నాడు. అంటే ఎంత ఆచారకాండ మాట్లాడిందో చూడండి భారతం. ఆయన వెడుతూ భార్యకి పరాకు దేని గురించి చెప్పాడంటే, అగ్నిశాలలో అగ్నిహోత్రుడున్నాడు జాగ్రత్త. అగ్ని సర్వదేవతా స్వరూపుడు, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అగ్నిహోత్రుడు శివుడు, శివుడికి 3వ కన్ను అగ్నిహోత్రం. అందుకని అగ్నియే శివుడు, అగ్నియే విష్ణువు, అగ్నియే గరుత్మంతుడు, అగ్నియే పరదేవత. అందుకే ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో అమ్మవారిని పూజ చేయాలి అంటే యంత్రాలు, మూర్తులు అవి పెట్టరు. మీరు ఎప్పుడైనా కేరళ రాష్ట్రం వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి సంప్రదాయం మీరు వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు.
వాళ్ళు దీపం వెలిగిస్తారు. మనం ఇళ్లల్లో పెట్టుకుంటామే దీపం. అలాంటి దీపం వెలిగించి ఆ దీపం ప్రజ్వరిల్లుతుంటే ఆ దీప శిఖకి అమ్మవారు అని పూజ చేస్తారు వాళ్ళు. దీపాన్నే పరదేవతగా పూజ చేస్తారు వాళ్ళు. అసలు దీపం లేకుండా మనం పూజ చెయ్యం. నతత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. పరబ్రహ్మాన్ని దీపంగా చెప్తాం. ఏ నామాలు వినండి మీరు, సహస్రనామాల్లో పరంజ్యోతి అన్న నామం లేకుండా ఉంటుంది. జ్యోతి అగ్ని సంబంధం, సుబ్రహ్మణ్యుడు అగ్ని సంబంధం. అందుకే ఆయనకి పావకి అగ్నిపుత్రుడు అని ఒక పేరు. అసలు అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగం అగ్నిలింగం. అక్కడ ఉన్నటువంటి శిలలు వేడిగా ఉంటాయంటారు, అగ్నిశిలలు, అగ్ని కొండ. అగ్నిని ఆరాధించడం ఈ జాతి లక్షణం కాబట్టి ఆర్య శబ్దం వచ్చింది. ఇంత గొప్ప అగ్నిని ఆరాధన చేసి ఐశ్వర్యాన్ని పొందేవారు, ఆ అగ్నిని ఆరాధించి రక్షణ పొందేవారు. అందుకే ఇప్పటికీ మన వాళ్ళు అలా నోటితో ఊదకురా అంటారు. అగ్నిని నిధనం చేయడం కూడా ఎంగిలి ఊపిరితో, ఎంగిలి గాలితో నిధనం చేయరు. అందుకే దీపం ఆరిపోయిందన్నారు. దీపం కొండెక్కిపోయింది అంటారు. కొండెక్కిపోయింది అంటే ఈశ్వరునిలో లయం. కొండల మీదంతా ఈశ్వరుడు ఉంటాడు కాబట్టి ఈశ్వరునిలో కలిసిపోయింది. ఆ ఇంటి దీపం ఆరిపోయింది అన్నారనుకోండి, అది చాలా అమంగళకరమని గుర్తు. ఆ ఇంట పొయ్యి వెలగట్లేదు అన్నారనుకోండి, వాళ్ళకి అన్నం లేదని గుర్తు. అగ్ని సంబంధంగా ఐశ్వర్యాన్ని, అగ్ని సంబంధంగా దరిద్రాన్ని, అగ్ని సంబంధంగా మంగళాన్ని, అగ్ని సంబంధంగా అమంగళాన్ని మనకి ప్రకటన చేస్తారు. ఆ ఒళ్ళు చల్లబడిపోయింది అంటే ఆయన ఇక లేడు. ఆ ఒంట్లో ఉండవలసిన వేడుంది. చాలా పొగరుబోతుగా ఉన్నాడు, ఒంట్లో వేడండి అంటారు. సరే, ఇప్పుడు అవన్నీ మళ్ళీ చెప్తూ కూర్చుంటే ఇంకా ఎప్పటికయ్యాను భారతం ఇప్పుడు మళ్ళీ వచ్చేది. అందుకని అగ్ని అంతగా మనం ఆరాధన చేస్తాం, మనకి తెలియదు చేస్తున్నామని కూడా. ఆ ఇంట దీపం లేదా అంటారు, దీపం పెట్టేవాడికి అద్దెకి ఇవ్వకూడదా అంటారు, అద్దె లేకపోయినా దీపం పెడతాడు ఇవ్వండి అంటారు. కాబట్టి మనకి అంత పూజ్య భావన అగ్నిహోత్రం మీద. అటువంటి అగ్నిహోత్రాన్ని కాపాడాలి కాబట్టి భృగువు స్నానానికి ఎడుతున్నాడు సాయంకాలం. అదో నియమం. ఉదయం వేళ పొరపాటున సూర్యోదయం అయ్యే వరకు పడుకున్న, ఎప్పుడైనా, ప్రతిరోజు అని కాదు నా ఉద్దేశ్యం, ఎప్పుడైనా సూర్యోదయం అయ్యే వరకు నిద్రపోతే తప్పు పట్టదు శాస్త్రం. పాపం ఒంట్లో బాగోలేదో లేకపోతే నలతగా ఉన్నాడో పడుకున్నాడు. కానీ సూర్యాస్తమయ సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో సరే, ఆ ధర్మ సూక్ష్మం మీద కూడా ఆఖ్యానాలు వస్తాయి. కాబట్టి సూర్యాస్తమయం అవుతోంది అంటే స్నానం చేసేయాలి. చేసి దీపం పెట్టి ఈశ్వరుడికి నమస్కారం చేయాలి. యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళు సంధ్యావందనం చేయాలి. కాబట్టి ఆయన సంధ్యావందనం చేయాలి కాబట్టి స్నానం చేయడానికి వెడుతూ ఆయన పరాకు దేనికి చెప్పాడంటే, ఆయన భార్య పేరు పులోమ. ఆవిడ్ని పిలిచి అగ్నిని జాగ్రత్తగా చూడు, నేను స్నానానికి వెడుతున్నాను అని చెప్పాడు. ఆవిడ అగ్నిని రక్షిస్తోంది. అగ్నిని రక్షించడం అంటే ఏం చేస్తారు? అగ్నిని పట్టుకుని ఉండరుగా. రక్షించడం అంటే కాస్త ఊక వెయ్యాలి, కాసిన అక్షతలు వెయ్యాలి. ఆడవారు ఎక్కువగా అందులో అక్షతలు సమర్పణం చేస్తుంటారు కాబట్టి అక్షతలో ఊకో వేసి ఆవిడ రక్షిస్తోంది. ఈలోగా అగ్ని వెలుగుతున్నాడు అంటే వాళ్ళ దృష్టిలో ఎవరు వెలుగుతున్నాడు? ఈశ్వరుడే. అగ్ని ఉన్న చోట ఈశ్వరుడే. కాబట్టి ఇప్పుడు పులోమ రాక్షసుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అదో చమత్కారమైన పేరు. ఈయన భార్య పేరు పులోమ, వచ్చిన రాక్షసుడి పేరు పులోమ రాక్షసుడు. ఆయనకి ఎప్పటి నుంచో ఈవిడి మీద కన్ను. రాక్షసత్వము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? వాడికి ఆమె యందు ప్రీతి ఉండడమే మొదటి తప్పు. ఎందుకని? ధర్మం అన్న మాట ఒకటి ఉంది కదా, తన ప్రీతి ఎవరి యందు ఉండాలంటే తన తండ్రి ఎవరిని తెచ్చి తన పక్కన పత్ని స్థానంలో కూర్చోబెట్టాడో ఆమె యందు ఉండాలి. అంతేగాని వివాహపూర్వం తనే నిర్ణయించుకుని తనే అసలు మనసు పట్టుకెళ్ళి పెట్టకూడదు, అదో తప్పు. సరే పెట్టాడు పో. ఆవిడికి పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత కూడా ఆవిడ మీద మనసు పెట్టుకోవడం ఇంకో పెద్ద తప్పు. తప్పుల్లో పెద్ద తప్పు అంటే ఏమిటో తెలుసా అండి? అర్థం పర్థం లేని మాటలు కొన్ని మాట్లాడుతుంటారు. ఆవిడికి 60 ఏళ్ళు వచ్చేస్తాయి. నేను సందర్భంలో చూసి తెల్లపోయాను. 60 ఏళ్ళు వచ్చేస్తాయి. 70 ఏళ్ల వాడు వచ్చి అంటాడు, దీన్ని నాకే ఇచ్చి చేద్దాం అనుకున్నారు చిన్నతనంలోనూ, కానీ దాన్ని వాడికి ఇచ్చారు మళ్ళీ అంటాడు. అదేంటది? 70 ఏళ్ళకి నువ్వు అనవలసిన మాట అది. అప్పుడు కూడా ఇంకా నీ వ్యామోహాన్ని నువ్వు గుర్తు చేసుకోవట్లేదు.
ఏమిటి దొడ్డ నిన్ను అలా అంటాడు ఆయన అన్నారు. వాడి మొహం వాడు అలాగే మాట్లాడతాడు రా అంటుంది ఆవిడ. ఎంత అసహ్యంగా ఉంది ఆ మాట అసలు. అంటే సంస్కారం అనందు దోషం ఉందని గుర్తు. నేను యథార్థంగా విన్నాను, నా కర్మ కొద్దీ నాకే తగులుతాయో అని నేను. కాబట్టి ఇలాంటి సన్నివేశంలో ఆ పులోమ రాక్షసుడికి ఆ పులోమ మీద మనసు ఉండిపోయింది. భృగువు స్నానానికి వెళ్ళాడు, ఈయన గబగబా వచ్చాడంటే ఎప్పటి నుంచో వెతుకుతున్నాడు ఈవిడ ఎక్కడుందని. వాడు వచ్చాడు గబగబా. వచ్చి వాడికి అనుమానం వచ్చింది, ఈవిడేనా పులోమ? ఎందుకంటే ఆవిడే పులోమ కాదా తెలుసుకుని తన వ్యామోహ ప్రకటనం చేద్దామని. ఎవరిని అడగాలి? అక్కడ ఉన్నది అగ్నిహోత్రుడు ఉన్నాడు, ఆవిడ ఉంది. ఇప్పుడు అగ్నిహోత్రుడు ఈశ్వరుడు అన్న భావన వాడికి కూడా ఉంటే ఆయన మాట్లాడతాడరా, పలుకుతాడరా, ఆయన దేవతరా అనుకుంటే ఆయన అడుగుతాడు కదండి. మీరు ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన దేవత అన్న విషయంలో వాడికి అనుమానం లేదు కాబట్టి ఆయన్ని అడగాలి, ఈవిడైనా పులోమా అని. అలాగే అడిగాడు. ఈవిడ పులోమయేనా అని అడిగాడు. ఇప్పుడు అగ్నిహోత్రుడు సంకటంలో పడ్డాడు. ఏం ఆయనకి సంకటం ఎందుకని మీరంటారేమో. ఆయన లోకంలో చేసి పాడవుతున్న వాళ్ళు, చెయ్యక పాడవుతున్న వాళ్ళు ఇద్దరిని చూస్తుంటారు. ఒంట్లో వేడున్నంతసేపేగా ఏదైనా చెయ్యాలి. ఒంట్లో వేడుండగా చెయ్యకూడనివి చేసి పాడవుతున్నవాడు, ఒంట్లో వేడున్నప్పుడు చెయ్యవలసినవి చెయ్యక పాడవుతున్నవాడు, ఇద్దరిని చూస్తున్నాడుగా ఆయన. అందుకని ఆయనకి సత్యము అసత్యము గురించి బాగా అవగాహన ఉంది. ఆయన అనుకున్నాడు, ఈమె పులోమ అని నేనంటే వీడు రాక్షసుడు, ఎత్తుకుపోతే భృగు వచ్చి నన్ను శపిస్తాడు, ఎందుకు చెప్పావు మా ఆవిడ పులోమని అంటాడు. చెప్పకపోతే నాకు తెలియదయానో ఈవిడ పులోమ కాదనో ఏదో చెప్తే అసత్య దోషం వస్తుంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే దోషాల్లో చిన్న దోషం ఏది లెక్క కట్టుకున్నాడు. అసత్యమాడ్డం తక్కువ దోషమా, ఈవిడ పులోమ అని చెప్పేస్తే ఒకవేళ ఇతను ఏదైనా అపకారం చెయ్యడం సాధ్యం కాదు. ఎందుకని? ఈవిడ అగ్నిని ఆరాధిస్తోంది కాబట్టి ఈవిడ రక్షింపబడుతుంది తప్పకుండా, నా అనుగ్రహమే మళ్ళీ రక్షిస్తుంది ఈవిడ్ని. కానీ ఈవిడికి బాధ కలుగుతుంది కదా, ఏదో ఒక బాధ కలుగుతుంది రాక్షసుడి వల్ల. అప్పుడు భృగువు కోపం వస్తుంది. ఎవడు చెప్పాడు అసలు ఈవిడ పులోమని అంటే? ఈయనే చెప్పాడంటే కదా. అప్పుడు నన్ను శపిస్తాడు. శాపం పుచ్చుకోనా అబద్ధమాడినా అని ఆలోచించాడు. అబద్ధమాడమే పెద్ద దోషం. శాపం వస్తే ఆయన కాళ్ళ మీద పడి మళ్ళీ అనుగ్రహం వేడుకొని శాపం పోగొట్టుకోవచ్చు. కాబట్టి నేను సత్యమే మాట్లాడతాను అంటే. అంటే మాట మాట్లాడేటప్పుడు సత్యాసత్యముల గురించి ఎంత పరిశీలన ఉండేదో మీరు చూడండి. సరే, ఇందులో మళ్ళీ చిన్న దోషం వచ్చింది, నేను మీకు వివరణ చేస్తాను ఆ విశేషాన్ని. ఆయన ఈమెయే పులోమ అని అనగానే ఆ రాక్షసుడు అన్నాడు, అసలు ఈవిడికి పెళ్ళవక ముందు ఎప్పుడో ఈవిడిని నేనే చేసుకుందాం అనుకున్నాను, ఇదిగో ఈ భృగువు చేసేసుకున్నాడు. అసలు ఇంకో విచిత్రం తెలుసా, ఆవిడ పేరు నా పేరు ఒకటే. అదో విచిత్రంగా ఉంటుంది లోకంలో. ఏమిటో అలా పేర్లన్నీ ఒక్కలా పెడితే అందరూ ఒక్కలా అయిపోతారా? మా స్నేహితుడు ఉండేవాడు చిన్నతనంలో, అప్పాజీ, దాదాజీ, నేతాజీ, బాలాజీ, శివాజీ అనే 5 అన్నదమ్ములకి పేర్లు ఏమిటో అలా జీతో ఉండేవి. అలా అదో సంతోషం, కొంతమంది అలా పెట్టుకుంటూ ఉంటారు. అలా నా పేరు పులోమ రాక్షసుడు, ఈవిడ పేరు పులోమ. పెళ్లికి ముందు ఈవిడిని నేను చేసుకుందాం అనుకున్నాను, భృగువు చేసుకున్నాడు. అయితేనే తప్పే వచ్చింది, నేనే పట్టుకుపోతానని ఎత్తుకుపోతాడు. ఎత్తుకుపోయేటప్పుడు తేలిగ్గా ఉంటుందని వాడు పంది రూపం తీసుకుని ఆవిడని ఎత్తుకుపోతాడు. ఆవిడ కన్నీటి ధారతో ఏడుస్తూ ఉండగా, భర్త కోసం అరుస్తూ ఉండగా ఎత్తుకుపోయాడు. ఆవిడ్ని చాలా దూరం ఎత్తుకుపోతుంటే ఆవిడ నిండు గర్భిణి. ఆవిడ గర్భంలోంచి ఆ పంది ఎత్తుకుపోతున్న కుదుపులకి ఒక పిల్లవాడు జారి కింద పడిపోయాడు. ఆ కింద జారి పడిపోయాడు కాబట్టి ఆ పిల్లవాడికి చ్యవనుడు అని పేరు. ఆ కింద పడిపోయిన పిల్లవాడు పరమతేజోస్వరూపుడై ప్రళయకాలపు అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఎవడురా మా అమ్మకు అపరాధం చేసిన వాడు అని చూశాడు పులోమ రాక్షసుని వంక. వెంటనే వాడు బూడిదైపోయాడు. ఈవిడ పిల్లవాడిని చంకనేసుకుని మళ్ళీ అంత దూరం నుంచి నడుచుకుంటూ ఇంటికి వచ్చింది. ఈలోగా ఈవిడ్ని ఎత్తుకుపోతున్నప్పుడు ఏడిచింది కదూ. మహాపతివ్రత కంటి వెంట పడినటువంటి నీటి బిందువులు ఒక పెద్ద నదిగా మారిపోయి ప్రవహించాయి. అదేం సామాన్యమైనటువంటి విషయమా? ఇప్పుడు ఈ నది ఒక పతివ్రత కంటి ధార చేత వచ్చిందని దీనికి పేరెవరు పెట్టాలన్నారు. అయ్యి బాబోయ్ మనకి ఎందుకని బ్రహ్మగారిని అడిగారు.
ఆయన అన్నాడు దీనికి వధూసరా అని నామకరణం చేస్తున్నాను అన్నాడు. ఆ నదికి వధూసరా అని పేరు వచ్చింది. ఇప్పుడు అంటే ఒక ఒడ్డు గింజ ఒక్క కంకులో ఇన్ని ధాన్యం ఇచ్చినట్టు మహాపతివ్రతల ఒక్క సీతమ్మ తల్లి కంటి నిప్పు కణిక నీటి బిందువు లంకని కాల్చలేదండి. దాని శక్తి అలా ఉంటుంది. ఇప్పుడు ఆవిడ తిరిగి వచ్చింది, స్నానం చేసి భృగు వచ్చాడు. భృగు స్నానానికి వెళ్ళి వచ్చే లోపల ఎల్లరంతా అయిపోయింది. ఇప్పుడు ఆవిడ చంకన బిడ్డను పట్టుకుని ఇంచింది, ఏడుస్తూ ఉంది, డస్సిపోయింది. ఎర్రగా పిల్లాడున్నాడు. ఈ బిడ్డడు ఎవరన్నాడు? శవనుడు మన కొడుకే. ఎప్పుడు పుట్టాడన్నాడు? ఇప్పుడే పందెత్తుకుపోతుంటే జారి పడ్డాడన్నాడు. పందెత్తుకుపోవడం ఏమిటి అన్నాడు. అంటే ఇదిగో పులోమ రాక్షసుడు అన్నవాడు వచ్చాడు, ఈమె పులోమయేనా అని అడిగాడు. అడిగితే ఈమెయే పులోమ అని తెలియగానే నన్ను ఎత్తుకుపోయాడు. ఈ పిల్లవాడు జారి పడ్డాడు, పడుతూనే కోపంగా చూశాడు, వాడు బూడిదైపోయాడు. ఆ పిల్లవాడి తేజస్సు అటువంటిది, అగ్నిని ఆరాధించినటువంటి ఫలితం. కాబట్టి ఆ పిల్లవాడి చేత రక్షింపబడ్డాను, ఇదిగో పిల్లాడిని ఎత్తుకొచ్చానయ్యా అని చాలా సంతోషించన్నాడు. అసలు నువ్వు పులోమ అని చెప్పిన వాడెవరు? ఈయనే అగ్నిహోత్రుడిని చూసి వెంటనే ఆయన అగ్నివంక చూసన్నాడు. రోజు నేతన్నం హవిస్సులు ఇస్తుంటే చక్కగా అక్షతలు ఊక ఇలాంటివి వేసి రక్షిస్తుంటే అన్నీ తిని మీకు కొవ్వు పట్టి ఇలాంటి మాటలు చెప్పావు, కాబట్టి అన్నీ తినడం నీకు అలవాటు గాక అన్నాడు. అన్నీ తింటావు ఇవాళ నుంచి, అది ఇది కాదు, ఏదైనా తినేస్తాం అనేటప్పటికి ఇప్పుడు ఆయన హడిలిపోయాడు. ఇది ఎక్కడ కూడా నన్ను ఏదో శాపం ఇస్తాడని నేను అనుకున్నాను, అన్నీ తినేయమన్నాడు నన్ను ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు తినకూడదు అన్నది ఏం లేవు నా దగ్గర. అన్నీ తినడం అంటే ఎంత బాధాకరమైన విషయం అండి. శవం దగ్గర నుంచి ఆయనలో పడయ్యాలే కానీ ఆయన కాల్చనిది అన్నది ఉండకూడదు. అన్నీ తినాలి. అన్నీ తినడం అనేటటువంటి విషయం అంత తేలికని మీరు అనుకోకండి. మనమే ఒక వంకాయనే ఇంకోలా వండితే అబ్బా అలా వండితే నేను తిన్నాను. అలాంటిది అగ్నిహోత్రుడు అన్నీ తినే, పైగా ఆయన సద్బ్రాహ్మణుడు. మీరు ఎప్పుడైనా అగ్నిహోత్రుని యొక్క మూర్తిని చూశారో లేదో నాకు తెలియదు. ఆయన చాలా చమత్కారంగా ఉంటాడు. 7 నాలుకలతో ఉంటాడు. సప్తజిహ్వః అని 7 నాలుకలు, 2 తలలు, 6 చేతులు, అందులో పట్టుకునే ఆయుధాలు, పొట్టిగా ఉంటాడు, లావుగా ఉంటాడు, యజ్ఞోపవీతం వేసుకుంటాడు, శృక్కు స్రవం ఇవన్నీ పట్టుకుంటాడు. బ్రాహ్మణుడు. ఆయన మూర్తి ఎప్పుడన్నా మీరు చూశారో లేదో చాలా గొప్పగా ఉంటాడు అగ్నిహోత్రుడు. వైదిక సంస్కృతికి చిహ్నం కింద ఉంటాడు ఆయన. అటువంటి అగ్నిహోత్రుడు అన్నీ తినేయడం అంటే, సర్వభక్షకుడు అవ్వడం అంటే బాధాకరం కదండి. ఆయన వెంటనే భృగువు వంక చూసన్నాడు, నేను ఇవ్వగలను శాపం. ఎందుకు ఇవ్వాలో తెలుసా నీకు శాపం? ఒక కారణానికి ఇవ్వాలని. ఇక్కడ ఎన్ని చమత్కారాలు అనుకుంటున్నారు? ఎవరి ధర్మం వాళ్ళది. అసలు భృగువు ఎందుకు ఇవ్వాలి శాపం? తన భార్య ఎవరో అడిగితే సత్యం చెప్పినందుకు శాపం ఇస్తాడా? కాదు. సత్యము అన్న మాటకి సనాతన ధర్మంలో ఒక అర్థం ఉంది. సత్యము అంటే నిజము పల్కుట అని కాదు. అలా చెప్పే మిగిలిన విశ్వాసములలో చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడను. కానీ సత్యము చెప్పుట అంటే కేవలము నిజము చెప్పుట అని అర్థం కాదు. సత్యము చెప్పుట అన్న మాటకు అర్థం తెలుసా అండి? సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం. మనుష్య సహజమైనటువంటి ప్రేమ చేత అత్యంత అమాయకంగా భయంతో ఉన్నటువంటి ఒక ప్రాణి యొక్క గౌరవాన్ని కానీ, ప్రాణికి కలగబోయే దుఃఖాన్ని కానీ, ప్రాణికి కలగబోయేటటువంటి ఇబ్బందిని కానీ దృష్టిలో పెట్టుకుని రక్షించుట కొరకు ఆ సమయంలో నిజానికి బదులు అబద్ధం చెప్పిన శాస్త్రం దాన్ని సత్యంగానే వేసుకుంటుంది. అంటే మాకేమీ సరిగా అర్థం కాలేదు నీ మాట ఏమిటో అని మీరు అంటారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను ఒక అరుగు మీద కూర్చున్నాను అనుకోండి, ఒక గోవు పరిగెత్తుకుంటూ అలా వెళ్ళిపోయి మా ఇంటి పెరట్లోకి వెళ్ళిపోయి బిక్కు 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 బిక్కుమంటూ ఆవుల మందలో కలిసిపోయి ఎక్కడో గడ్డివాంసాటికి వెళ్ళి నిలబడింది. అటుగా ఆవుని పట్టుకుని చంపేద్దాం అనుకున్నటువంటి కసాయి వాళ్ళు వచ్చారు. పంతులు గారు, ఆవు ఏదైనా ఇలా వెళ్ళిందా అని అడిగారు. ఇప్పుడు ఆవు ఇలా వెళ్ళింది అని నేను సత్యం చెప్పాను అనుకోండి, వాళ్ళు ఆవుని తీసుకెళ్ళిపోయి చంపేస్తారు. ఒక గోవు ప్రాణములు నిలబెట్టడమా, ఒక అబద్ధం ఆడి గోవు ప్రాణం నిలబెట్టడమా అన్న విషయంలో గోవు ఇలా వెళ్ళలేదు అని నేను చూసి కూడా చెప్పాను అనుకోండి, అప్పుడు నేను అబద్ధమాడాను అన్న దోషాన్ని నా ఖాతాలో వెయ్యరు అని వేదం చెప్తోంది. ఎందుకు వెయ్యరో తెలుసా అండి? ఒక పెద్ద సత్యాన్ని రక్షించడం కోసం ఒక చిన్న అసత్యాన్ని పలికితే అది అసత్యంలోకి రాదు.
కానీ అలాగని అన్వయం చేసేసుకుని అన్ని ధర్మం అని చెప్పి అసత్యాలు ఆడకూడదు. పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి చిన్న అసత్యాన్ని ఆడినా అది దోషము కిందకి రాదు, సత్యమే అవుతుంది. అయినప్పుడు ఈమె పులోమ అని చెప్తే నిండు గర్భిణి అయినటువంటి ఆవిడ్ని రాక్షసుడు అపహరించి తీసుకెడితే భర్త భృగువు దగ్గర లేడు, ఎంత ఉపద్రవం వస్తుంది ఆవిడికి. అప్పుడు అగ్నిహోత్రుడు చెప్పవలసింది సత్యమా, ఈమె పులోమ కాదు అని ఒక మాట చెప్తే, ఒక స్త్రీ భృగువు యొక్క భార్య మహాపతివ్రత నిండు చూలాలు, ఆమె మానాన్ని గౌరవాన్ని రక్షించినటువంటి ప్రయోజనం చేత అగ్నిహోత్రుడు సత్యమే పలికినవాడై ఉండేవాడు. అగ్నిహోత్రుడు సత్యము పలుకుతున్నాననుకుని సత్యము యొక్క పరిధిని దాటిపోయాడు. అది అక్కడ ధార్మికమైనటువంటి దోషం, అందుకు ఇచ్చాడు శాపవాక్కు. కాబట్టి ఇప్పుడు భృగువు ఇచ్చిన దాంట్లో దోషం లేదు, కానీ భృగువు ఇచ్చినటువంటి శాపవాక్కునందు దోషం చెయ్యని వాళ్ళు వచ్చి పడిపోయారు, లోకమంతా వచ్చి పడిపోయారు. ఎలా పడిపోయిందో తెలుసా అండి? నీవు అన్నీ తిను అన్నాడు కదా, ఇప్పుడు ఆయన అన్నీ తినడం మొదలెట్టాడు అనుకోండి, ఆయన అశుచి అవుతాడు. అందులోకి పట్టుకెళ్ళి మీరు అశుద్ధం పడేసినా కాలవలసిందే. ఇప్పుడు అగ్నిహోత్రుడే తిన్నాడు, అగ్నిహోత్రుడు అలా అన్నీ తినేస్తుంటే ఆయన అశుచి అయిపోతాడు. నిన్ననేగా మీరు విన్నారు, అమృతం తాగినా ఆచమనం చేయవలసి వచ్చింది. ఇంకా అశుద్ధం తినవాడు ఆచమనం చెయ్యొద్దు. అగ్నిహోత్రుడు అన్నీ తింటుంటే అశుచి అవుతాడు. అశుచి అయితే అన్ని చోట్ల ఎక్కడ ఏం కాలుస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు. మీరు ఇక్కడ చేస్తున్నటువంటి యజ్ఞం నిష్ఫలమైపోతుంది. ఎందుకైపోతుంది? మీరు అగ్నిముఖత ఇచ్చినవి పుచ్చుకోవడానికి ఆయనకు అధికారం లేదు. ఎందుకనంటే ఆయన అశుచిగా ఉన్నాడు. అశుచిగా ఉన్నవాడు పుచ్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు దేవతలకు అన్నం దొరకదు. ఇది పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థ. ఇది ఎంత చమత్కారంగా ఉంటుందంటే, ప్రభుత్వం మనకి జీతం ఇస్తుంది, ప్రభుత్వం మన దగ్గర నుంచి పన్ను కట్టించుకుంటుంది. పన్ను కట్టించుకున్న ప్రభుత్వం ఇంకొంతమందికి గ్రంథాలయాలు పెడుతుంది, హాస్పిటల్స్ పెడుతుంది, కారాగారాలు పెడుతుంది, దొంగల్ని తీసుకెళ్ళి అందులో పెడుతుంది, పుస్తకాలు చదువుకునే వాళ్ళని వెళ్ళి ఇందులో చదువుకోమంటుంది, కొంతగా ఉద్యోగాలు ఇస్తుంది, ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇస్తుంది, జీతాలు ఇచ్చి పన్నులు కట్టించుకుంటుంది. ఏ ప్రభుత్వం జీతం ఇచ్చి పన్ను కట్టించుకుంటుందో మళ్ళీ ఈ పన్నుతో నడిపిస్తూ ఉంటుందో వ్యవస్థని, అలాగే పరమేశ్వరుడు ఒక వ్యవస్థ చేశాడు. నీకు దేవతలు ఐశ్వర్యం ఇస్తారు, వర్షం కురవడం దేవతల చేతిలో ఉంటుంది, దేవతల ఆకలి తీర్చడం నీ చేతిలో ఉంటుంది. వాళ్ళు వర్షం కురిపిస్తారు, నీకు పంటలు పండుతాయి. నువ్వు పంట ఇంటికి తెచ్చుకుని యజ్ఞం చేసి యజ్ఞంలో హవిస్సుని, ఆ హవిస్సు వాళ్ళు పుచ్చుకుంటారు, వాళ్ళు భోజనం చేస్తారు, వాళ్ళ కడుపు నిండుతుంది, వాళ్ళు తృప్తి పొందుతారు, వాళ్ళు మళ్ళీ వర్షం కురిపిస్తారు, మళ్ళీ పంటలు పండుతాయి, మళ్ళీ యజ్ఞం చేయి, కొంత పదార్థాన్ని హవిస్సుగా ఇయ్యి, మళ్ళీ దేవతలు తృప్తి పొందుతారు. ఈ చక్రం ఇలా తిరగాలి, ధర్మచక్రం అనుష్ఠానపరంగా తిరుగుతూ ఉండాలని ఈశ్వరుడు నియమనం చేశాడు దానికి. ఇప్పుడు అగ్నిహోత్రుడు అశుచి అయిపోయాడు అనుకోండి, దేవతలకు భోజనాలు ఎలాగా? వాళ్ళకి అన్నం ఉండదు, కవ్యం నడవదు కాబట్టి పితృదేవతలకి కవ్యం వెళ్ళదు, పిండ ప్రదానం లేదు. దేవతలు అనుగ్రహించారు కాబట్టి వర్షాలు లేవు, కాబట్టి భూలోకంలో పంటలు లేవు, వీళ్ళెవరికే అన్నం దొరకదు, నదుల్లో నీరుండదు, దాహం తీరదు. కాబట్టి ఇప్పుడు లోకాలన్నీ ఏమైపోయాయి? ఇబ్బందిలోకి వెళ్ళాయి. నువ్వు నేను అసత్యం పలికాను అని నువ్వు అనుకుంటే నాకు ఇంకేమైనా శాపం నువ్వు ఇచ్చి ఉండవలసింది. ఇప్పుడు నువ్వు అన్న మాట వల్ల ఏమైందో తెలుసా? మొత్తం లోకముల యొక్క వ్యవస్థ అంతా ఆగిపోయింది. నేను అసత్యం పలికానన్నావు, నువ్వు కోపంతో తొందరపడ్డావు, తొందరపడి నా మీద విడిచిపెట్టిన వాక్కుకి మొత్తం లోకముల యొక్క స్థితి అంతా కూడా నిలబడిపోయింది. కోపం వల్ల వచ్చేటటువంటి ఉపద్రవాలు ఎలా ఉంటాయో చూడండి. గబ్బా ఒక్క మాట నోరు జారిపోయిందో ఎంత దూరం వెళ్ళిపోతుందో చూడండి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు అగ్నిహోత్రుడు, అడిచిన తిట్టినం మరి మహాపరుషంబులు పల్కి అల్కతో పొడిచిన ఉత్తమ ద్విజులు పూజ్యులు వారలకెగ్గు చేసినం చెడు ఇహమున్ పరము. ఇది సిద్ధము కావుటెరింగి భక్తి ఎప్పుడు ధరణి సురోత్తముల పూజల తంపుదు అల్కనోడుదు. నేను కూడా నిన్ను శపించగలను, కానీ అనుష్ఠాన తత్పరులై వేదాంగములను నేర్చుకుని నిత్యం దేవతల్ని పరమభక్తితో ప్రీతితో పూజ చేసేటటువంటి బ్రాహ్మణుల నోటి వెంట వచ్చేటటువంటి మాట ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు ఎగ్గులు పలికినా తిట్టినా పొడిచినా కొట్టినా ఓర్పు వహించి మాట్లాడటం లేదు తప్ప తిరిగి శాపం ఇవ్వలేని వాళ్ళను కాదు. అందుకని ఊరుకున్నారు భృగువు అని
ఇంకా ఎలాగో నేను ఏమీ చెయ్యలేని, ఈ లోకానికి ఏ ఉపకారం చెయ్యగలిగే స్థితి నాకు పోయింది అని సర్వప్రాణుల నుండి తన తేజస్సుని ఉపసంహారం చేసేశాడు. లోకంలో ఎక్కడ వేడి లేదు, ఇక అగ్నిహోత్రం ఆగిపోయింది. అగ్నిహోత్రం ఆగిపోగానే యజ్ఞయాగాదులు ఆగిపోయాయి, నిత్యాగ్నిహోత్రాలు ఆగిపోయాయి, దేవతలకి హవిస్సులు ఆగిపోయాయి, పితృదేవతలకి కవ్యాలు ఆగిపోయాయి, పిండ ప్రదానాలు ఆగిపోయాయి, ఇక్కడ వర్షాలు ఆగిపోయాయి, లోకమంతా సంక్షోభంలోకి వెళ్ళిపోయాయి. అందరూ పరిగెత్తుకుంటూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఏ ఆపదొచ్చినా అందరూ ముందు ఆయన దగ్గరికి పరిగెడతారు. పరిగెత్తి, అయ్యా ఇదిగో భృగువు అగ్నిహోత్రుడిని శపించాడు, అగ్నిహోత్రుడు కాంతినంతటినీ ఉపసంహారం చేసేశాడు, ఎక్కడ ఏమీ జరగట్లేదు, ఎలా అన్నాడు. ఆయన అగ్నిహోత్రుణ్ణి పిలిపించాడు. పిలిపించి ఆయన అన్నాడు, ప్రకటిత భూత సంతతికి భర్తవు నీవా, చరాచర ప్రవృత్తికి మరి హితుభూతుడవు, దేవముఖుండవు నీవు, లోక పావకుడవు నీవు, ఇట్టి అనవద్య గుణండవు నీకు, విశ్వభారక భువన ప్రవర్తన పరాన్ముఖ భావము పొందపాడియే. ఏమయ్యా, నువ్వు ఈ భూత సంతతికంతటికీ కూడా భర్తవి, భరించేవాడివి. ఈ వేడి ఉన్నంతసేపు ఈ ప్రాణాలన్నీ ఉంటాయి. లోకంలో ఆ వేడి వల్లనే పదార్థములు పచనమవుతాయి. పచనమై రుచి వస్తుంది. అగ్నిహోత్రం వల్ల వండుకోకపోతే రుచి ఎక్కడ ఉందండి? 4 వంకాయ ముక్కలు కొత్తిమీర పెట్టుకుంటే తింటామా? 2 పచ్చిమిరపకాయ ముక్కలు కలుపుకొని ఉడికిస్తేనే రుచి. కాబట్టి లోకమంతా నీ వలననే నిలబడుతోంది. నీ ముఖంలోనే, నీ ముఖత బ్రాహ్మణులు హవిస్సునిచ్చి దేవతలను తృప్తిపరుస్తారు. లోకములన్నీ నీ వలన నిలబడుతున్నాయి. నువ్వు లోక భర్తవి. అటువంటి వాడిని ఇంత కోపగించి నీ తేజస్సుని ఉపసంహారం చెయ్యొచ్చా అంటే అగ్నిహోత్రుడు తనకి కలిగినటువంటి ఇబ్బందిని చెప్పాడు. బ్రహ్మగారు అన్నారు, ఇప్పుడు భృగువు వాక్కుని వెనక్కి తీయడం కుదరదు. కాబట్టి నీవు సర్వభక్షకుడవే, అన్నీ తింటావు. అన్నీ నువ్వు తిన్నా నీ పవిత్రతకి లోపం లేదు. నువ్వు ఎప్పుడూ పవిత్రుడవే. నీకు నేను వరం ఇస్తున్నాను. ఆయన శాపాన్ని వెనక్కి తీస్తే ఆయనకి మళ్ళీ కోపం వస్తుంది. నేను శాపం ఇచ్చేవాడిని వెనక్కి తీసేవాడా అంటాడు. ఆయన ఏమన్నాడు? సర్వభక్షకుడివి కమ్మన్నాడు, అన్నీ తిని. నేనంటున్నాను, అన్నీ తిన్నా నువ్వు పవిత్రుడవే. ఆచమనం కూడా చేయక్కర్లేదు. శవాన్ని కాలుస్తూ ఉంటుంది అగ్ని. యజ్ఞశాలలో అగ్ని దేవతలకు హవిస్సు పట్టుకెళ్ళిపోతుంటుంది. ఆ పక్కనే కవ్యాన్ని పితృదేవతలకు పట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడే నిత్యాగ్నిహోత్రీకులు చేసుకునేటటువంటి కార్యకలాపాలు అగ్నిహోత్రంలో జరిగిపోతుంటాయి. అక్కడే అగ్ని అరణ్యాన్ని కాలుస్తూ ఉంటుంది. అక్కడే అగ్ని తనలో పడిపోయినటువంటి ప్రాణుల్ని కాల్చేస్తూ ఉంటుంది. ఎక్కడ ఎన్ని అగ్నిహోత్రంలో పడిపోయి అగ్ని తినేస్తున్నా అగ్నికి మాత్రము అశౌచము లేదు. ఏ అపవిత్రత నీకు కలగదు. నీవు నిత్య పవిత్రుడవే, ప్రతి క్షణం పవిత్రంగా ఉంటావు అని బ్రహ్మగారు వరమిచ్చారు అగ్నిహోత్రుడికి. ఇప్పుడు సంతోషంగా కాలం నడిచింది. మళ్ళీ లోకంలో వ్యవస్థ అంతా ఏర్పడింది. మళ్ళీ హవిస్సులన్నీ కూడా నడిచాయి. ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈ కథ అంతా? హవిస్సు ఇస్తే దేవతలకు పట్టుకెళ్ళాలి, కానీ పావులను అందులో పడమంటే ఎలా కాల్చాడా అగ్నిహోత్రుడు? మరి భృగువు శాపం ఉంది, సర్వభక్షకుడు ఒక అమ్మని, అందుకని పావులు పడ్డా తినాలంతే. అందుకు తిన్నాడయ్యా అని చెప్పడానికి భృగువు దగ్గర జరిగినటువంటి పులోమ, ఆ అల్లరి, దానివల్ల ఆఖరికి వచ్చిన శాపం, ఎందుకు అగ్నిహోత్రుడు సర్వభక్షకుడయ్యాడో, అయినా పవిత్రుడయ్యాడో మహానుభావుడైనటువంటి శౌతి ఈ విషయాలు చెప్పి ఆయన అన్నాడు, ఈ శవనుడు జన్మించాడు కదా అక్కడ ఉండేటటువంటి భృగువుకి పులోమకి, ఆయన శర్యాతి అనబడేటటువంటి రాజు యొక్క కుమార్తె అయినటువంటి సుకన్యని వివాహం చేసుకున్నాడు. దేవి భాగవతంలో మీరు ఈ ఘట్టాన్ని విన్నారు. పుట్టలో కూర్చుని ఆయన తపస్సు చేస్తూ ఉండడం, కళ్ళేదో మిరుగుడు పురుగుల్లా కనపడుతున్నాయని ఆవిడ పుల్లతో పడవడం, ఆయన 2 కళ్ళు పోవడం, వృద్ధుడైనా కూడా ఆవిడ వివాహం చేసుకోవడం, ఆవిడ పరమ పాతివ్రత్యంతో ఆయన్ని అనువర్తించడం, అశ్వినీ దేవతలు రావడం, నీకు నీ భర్త పట్ల అంత పాతివ్రత్యము అంత మమకారము ఉంటే ఏది మేము చూస్తాం, ముగ్గురం కలిసి స్నానం చేస్తాం, ముగ్గురం ఒక్కలా ఉంటాం, నీ భర్తనెవరినో నువ్వు గుర్తుపట్టడం, ముగ్గురు వెళ్ళి ఆ సరోవరంలో స్నానం చేయడం, ముగ్గురు అశ్వినీ దేవతలుగానే కనపడ్డాం, తన భర్త ఎవరో తను గుర్తుపట్టలేకపోతే తన పాతివ్రత్యానికి దోషం వస్తుంది. కాబట్టి ఆవిడ వెంటనే నమ పద్మ ప్రభోదేవి అంటూ దేవీ భాగవతంలో అమ్మవారిని స్తోత్రం చేయడం, అమ్మవారు అనుగ్రహించి ఆ శర్యాతి కుమార్తె అయినటువంటి ఆ సుకన్యకి తన భర్తని గుర్తుపట్టగలిగినటువంటి బుద్ధి ప్రచోదనం చేయడం, దానివల్ల ఆమె చవన మహర్షిని గుర్తుపట్టడం, చవన మహర్షికి నిత్య యవ్వనం రావడం, మళ్ళీ యవ్వనంలోకి వచ్చి వాళ్ళిద్దరూ సంతోషంగా కాలం గడపడం, ఈ ఘట్టాన్ని మీరు దేవీ భాగవతంలో విన్నారు. నేను ఒక్కసారి విహంగ వీక్షణంగా దాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఈ చవన మహర్షి సుకన్యకి కలిపి
ప్రమతి అనబడేటటువంటి కుమారుడు జన్మించాడు. ఈ ప్రమతి ఘృతాచి అని క్షీరసాగర మథనం చేసినప్పుడు పాలసముద్రంలోంచి పుట్టినటువంటి అప్సరసని వివాహం చేసుకున్న కారణం చేత లేదా ఆమెతో సంగమించినటువంటి కారణం చేత ఆ ఘృతాచికి ప్రమతికి రురుడు అనబడేటటువంటి పిల్లవాడు పుట్టాడు. ఈ రురుడు గంధర్వరాజు అయినటువంటి విశ్వావసుడు, మేనక వీరిద్దరికీ జన్మించినటువంటి ప్రమద్వర అనబడేటటువంటి పిల్ల స్థూలకేశుడు అనబడేటటువంటి ముని ఆశ్రమంలో పెరుగుతుంటే ఆమెని వివాహం చేసుకుందామని సంకల్పం చేసి నిశ్చితార్థం చేసుకున్నాడు. నేను ఈమెని వివాహం చేసుకుంటాను అని మాట ఇచ్చాడు. అంటే తన భార్య అయిపోయినట్టే ఇంచుమించుగాను. మీరు విన్నారు కదూ ఎక్కడి వరకు వచ్చామో. ఇప్పుడు ఆమె స్థూలకేశుడు ఆశ్రమంలో ఉంది. రురుడు ఆమెని వివాహం చేసుకుంటాను అన్నాడు. ఇంకా వివాహం అవ్వలేదు. నాకు ఈమె భార్య అవుతుంది ప్రమద్వర అని ఆయన సంతోషంగా ఉన్నాడు. ఒకరోజు సాయంకాలం ఆ ప్రమద్వర చెలికెత్తెలతో కలిసి స్థూలకేశుని యొక్క ఆశ్రమంలో ఆడుకుంటూ తిరుగుతోంది. ఒక పెద్ద త్రాచుపాము ఒకటి వచ్చి ఎక్కడి నుంచో ఆ ప్రమద్వర యొక్క పాదం మీద కాటు వేసి వెంటనే ఆమె నురగలు కక్కుకుని మరణించగానే రురుడికి ఈ విషయం తెలిసింది. పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఆయన ఏడుస్తున్నాడు. ఈమెని భార్యని చేసుకుందాం అనుకున్నాను, ఈమె ఎందే మనసు ఉంచుకున్నాను, కానీ ఈమె మరణించిందని ఈయన బాధపడుతున్నాడు. మిగిలినటువంటి ఋషులందరూ కూడా వచ్చి అక్కడ చేరారు. ఆ సమయంలో రురుడు అక్కడ ఉండే వాళ్ళందరినీ ప్రార్థన చేశాడు. అదో చమత్కారమైన ప్రార్థన. అది దేవతల్ని కూడా ఉద్దేశించి చేశాడు ఆయన. ఆయన అన్నాడు, అలయకయేన దేవ యజనాధ్యయన వ్రత పుణ్యకర్మముల్ సలుపుదునేని ఏన గురు సద్విజభక్తుడనేని ఏన యత్యలఘు తపస్వినేని దివిజాధిపభూసురులారా మన్మనో నిలయకు ఈ ప్రమద్వరకు నిర్విషమయ్యడు నేడు మీదయన్. నేను గురువుల్ని చాలా జాగ్రత్తగా సేవించిన వాడనైతే, హోమాలు చేసిన వాడనైతే, యజ్ఞయాగాది క్రతువులు చేసి ఉంటే, తపస్సు చేసి ఉంటే, పుణ్యకర్మలు చేసి ఉంటే, నేను గురువు పట్ల భక్తి కలిగిన వాడనైతే ఈమె తిరిగి బ్రతుకుగాక అని ఆయన అన్నాడు. అపరిమితాజ్ఞ చేసియు మహాపురుషుల్ విషతత్వ సంహితా నిపుడులు మంత్రతంత్రములు నేర్చి విధించియు దీనికిన్ విషవ్యపగతమైన జీవమిది వచ్చును పాయము చెయ్యరొక్కో వ్యపగతమైన జీవమిది వచ్చును పాయము చెయ్యరొక్కో నా తపము ఫలంబు అధ్యయన దాన ఫలంబులు ఇత్తు వారికి. ఎవరైనా విషం శరీరంలోకి ఎక్కిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసేయగలిగినటువంటి మంత్రతంత్రములు నేర్చిన వారుంటే, ఈ ప్రమద్వర శరీరంలోకి ఎక్కినటువంటి పాము విషాన్ని వెనక్కి తీసేస్తే మంత్రశక్తితో వాళ్ళకి నేను చేసిన అధ్యయన ఫలాన్ని, తపోఫలాన్ని, గురువులను సేవించిన ఫలాన్నంతటినీ ధారపోసేస్తాను అని ఏడుస్తున్నాడు. ఈ రురుడు ఏడుస్తున్న ఏడుపు విని ఆకాశంలో వెళ్ళిపోతున్న ఒక దేవదూత అన్నాడు, ఇంత చదువుకున్నావు, అంత ఏడుస్తున్నావే, ఒకసారి శరీరాన్ని ప్రాణి విడిచిపెట్టేస్తే చేసుకున్న కర్మ ఫలితంగా అలా విడిచిపెట్టేస్తారు. అకాలంగా విడిచిపెట్టేస్తే మళ్ళీ వెనక్కి వస్తారా? రారు. కానీ నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది. ఇంత ఏడుస్తున్నావు కాబట్టి నీకు నేను ఒక ప్రత్యేకమైనటువంటి మినహాయింపిస్తున్నాను. నీకు ఎంత ఆయుప్రమాణం ఉన్నదో, ఎంతకాలము నీకు ఆయుర్దాయం ఉందో అందులో సగభాగం నువ్వు ఈ ప్రమద్వరకి ధారపోస్తే ఈమె బతుకుతుంది. అప్పుడు ఇద్దరూ కలిసి జీవితం గడుపుతారు. కానీ ఆ ప్రమద్వరకి ఆయన తన ఆయుర్దాయంలో సగభాగాన్ని ధారపోశాడు. ధారపోస్తే ప్రమద్వర లేచి కూర్చుంది. ఆయన రురుడు ప్రమద్వరని వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ సంతోషంగా కాలం గడుపుతున్నారు. అప్పటి నుంచి రురుడు ఒక పని చేస్తూ ఉండడం మొదలుపెట్టాడు. ఏమిటా పని అంటే, ఈయన ప్రతిరోజు చేత్తో ఒక లావు కర్ర ఒకటి పట్టుకునేవాడు. పట్టుకుని వెడుతూ ఆయన పని ఏంటంటే, పొట్ట ఎక్కడన్నా కనపడితే దాన్ని తవ్వేసేవాడు. తవ్వేసి అందులో కనపడ్డ పాములన్నీ తప్పించేవాడు. పాము అన్నది కనపడితే చాలా చంపకుండా మాత్రం వెళ్ళేవాడు కాదు. కనీసం రోజు తనకి తనంత తాను దొరకకపోతే ఎక్కడో అక్కడ పుట్ట దగ్గరికి వెళ్ళి వెతికి చంపుతుండేవాడు. అదో అలవాటుగా పెట్టుకున్నాడు. ఎందుకని? తన భార్యని ఎప్పుడో పాము కలిసి, అది క్రోధం. ఎంత చిత్రంగా లోపల క్రోధములు ఉండిపోతాయో చూడండి అని క్రోధం పెట్టేసుకున్నాడు. పెట్టుకుని అదే పనిగా పావులు చంపుతున్నాడు. ఒక రోజున విషం లేని పావులో దరిద్రం దాన్ని. పావుకి విషం ఉంటే ఏదో పట్టుకున్న దాన్ని కరిచేస్తే అది చచ్చిపోతే అది తినేస్తుంది. పాముకి విషం లేకపోతే వచ్చే ప్రమాదం ఏమిటో తెలుసా అండి? దానికి దొరికింది చావదు, దాన్ని ఇది మింగలేదు. ఎందుకంటే నవిలి తినడానికి దానికి దంతాలు ఉండవు.
అది వెళ్ళి ఒక కప్పనట్టుకుంది అనుకోండి, దాని కూరల్లో విషం ఉంటే ఓ 2 నిమిషాలు గిలగిలా తన్నుకుని ఆ కప్ప చచ్చిపోతుంది. చచ్చిపోతే అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా మింగుతుంది. విషం లేని పాము అనుకోండి, దానికి వచ్చే బాధ ఏమిటో తెలుసా అండి? అరగంట సేపు పట్టుకున్నా కప్ప చావదు. అది తప్పించుకుందామని గిలగిల కొట్టుకుంటూనే ఉంటుంది. అది కూడా నోరు బయటికి ఎట్టింది అనుకోండి, చిత్రం ఏంటంటే అప్పుడు అది కాస్త ఓ 2 ఈగలు దొరికితే బాగుండని తింటుంటుంది. బతకాలన్న ఆశ ఏ ప్రాణికైనా అలా ఉంటుంది కదండి. రామకృష్ణ పరమహంస ఒక చోట దాని గురించే చెప్పి, మనుష్యుల ఆశ అంటే ఎలా ఉంటుందో చూడవయా అన్నారు. కాబట్టి ఇది పట్టుకుని ఎంతసేపు అలా పట్టుకుని ఉంటుంది. దవడలు నెప్పెట్టి కొంచెం అందనుకోండి, ఆ కప్ప దూకేస్తుంది. అరే, విషం లేని పాముకి ఆహారం తెచ్చుకోవడం కష్టం, విషం ఉన్న పాముకి ఆహారం తెచ్చుకోవడం తేలిక. కాబట్టి అది దానికి పెద్ద కష్టం. పాము జన్మ ఎత్తింది, పట్టుకు తినేది ఉండదు, చాలా కష్టం అది ఆహారాన్ని పట్టుకోవడం. ఇంత కష్టం ఎందుకు వచ్చింది? చూడడానికి మాత్రం పెద్ద పాము, దాని పేరు డుండుబం. దానికి పేరు ఒకటి మళ్ళీ, డుండుబము అనబడేటటువంటి ఒక పెద్ద పాము అది అక్కడ పడుంది. దాన్ని చూసి వెంటనే చేతిలో కర్ర ఉంది కదా, పాము కనబడితే కొట్టేయాలి. ఈ రురుడు ఆ కర్ర తీసా పామును కొట్టబోయాడు. అది వెంటనే మునైపోయేది. అంది, నేను విషం లేని పాముని. ఏమయ్యా, నువ్వు చూస్తే భృగువంశంలో పుట్టినటువంటి బ్రాహ్మణుడు. భృగువంశంలో పుట్టిన బ్రాహ్మణుడు ఎక్కడా? విషం లేని పాము ఎక్కడా? పాముల్ని కర్రలతో కొట్టి చంపడం ఏమిటయా, నువ్వు ఎందుకు అలా చంపుతుంటావు అని అడిగింది. నేను పాముల్ని చంపడం మాట అలా ఉంచు, కానీ కొడదామని నేను వస్తే మునిగిపోయిన నువ్వెవరు అసలు అని అడిగాడు ఆయన. అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, నా పేరు సహస్రపాదుడు. నేను ఒకానొకప్పుడు వేదాధ్యయనం చేస్తూ ఉండేవాడిని. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, ఆయన పేరు ఖగముడు. ఆ ఖగముడు కూడా వేదం చదువుకుంటూ అగ్నికార్యం చేసుకుంటున్నాడు. రోజున నాకెందుకో అక్కర్లేని బుద్ధోటి పుట్టింది. వీడు అగ్నికార్యం చేసుకుంటున్నాడు కదా, ఇప్పుడు వీడి మీదకి పాము పడేసినట్టుగా ఏదైనా పడేస్తే, వీడు ఉలిక్కి పడి ముందుకు పడితే అగ్నిగుండంలో పడతాడు, వెనక్కి పడితే పాము అనుకుని తూలితే ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాడు. వికృత హాస్యం, అర్థం లేని హాస్యం, పరిధులు మించిన హాస్యం ఇలాంటి ప్రమాదాలే తెస్తుంది అని ఓ గడ్డిపామును దాన్ని చేసి, అది పాము అంటే పాములో ఉంది, పాము అంటే పాము కాదు, విషం లేదు, దానికి గడ్డిపాము కదా. ఆ పామును తీసి అగ్నికార్యం చేసుకుంటూ కూర్చున్నటువంటి ఆ ఖగముడి మీదకి విసిరాడు కిటికీలోంచి. అది వెళ్ళి మీద పడగానే పొడుగ్గా అలా పడేటప్పటికి అది పాము అనుకుని ఆయన ఉలిక్కి పడి హడిలిపోయి లేచిపోయి నేను ఎంతో ధ్యానంతో ఇక్కడ కూర్చుని ఉంటే ఎవడు రా నా మీద ఈ పాముని విసిరేవాడని చూశాడు. స్నేహితుడే సహస్రపాదుడు. విషం లేని పాములా ఓ గడ్డి పాముని నా మీద పారేసి నేను ఉలిక్కి పడితే నవ్వావు కనుక విషం లేని పాము అయి పుట్టి దాని బాధ ఏమిటో తెలుస్తుంది అని అడవిలో తిరిగాను. అప్పుడు తెలిసి మితిమీరిన హాస్యం, మితిమీరినటువంటి అవతల వారిని మనం బాధ పెట్టి వినోదాన్ని పొందడం ఎంత ప్రమాదానికి చిట్ట చివరికి వెళ్ళిపోతుందో చూడండి. కొంతమంది ఏమనుకుంటారంటే జీవితంలో హాస్యస్ఫోరకంగా మేము మాట్లాడగలం అనుకుంటారు. అనుకుని మేము అలా ఒక్క పావుగంట మాట్లాడకపోతే మా శీలానికే ఏదో భంగపాటు, అలా మాట్లాడకుండా మేము ఉండకూడదు అని కనబడ్డ ప్రతి వారి మీద ఏదో హాస్యస్ఫోరకంగా మాట్లాడడం అలవాటు చేసుకుంటారు. అలా మాట్లాడకపోతే ఈయన ఏంటి ఏం జోక్ వేయలేదు అనుకుంటారని. ఇది వెళ్ళి 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 ఎక్కడ పప్పులో కాలేస్తాడంటే, ఎవరో ఒక మహాత్ముడు కనపడినప్పుడు ఆయన గురించి కూడా అలాగే మాట్లాడతాడు, కట్టి కుడిపేస్తుంది. కాబట్టి అదే పనిగా హాస్య ప్రసంగాలు చేయడం మంచిది కాదు, అది ఒక దుర్లక్షణంగా చెప్పింది శాస్త్రం. కాబట్టి నిరంతర హాస్య ప్రసంగం, ఎప్పుడూ అర్థం లేని హాస్యం మంచిది కాదు. కాబట్టి విషం లేని పాముగా పుట్టి తిరుగుతున్నాను. అప్పుడు ఏడిచాను నా స్నేహితుడు ఖగముడి దగ్గర, నాకెప్పటికయా విముక్తి అని అడిగాను. నీకు ఏనాడు భృగువంశంలో పుట్టిన రురుడు దర్శనం అవుతాడో, కర్ర పట్టుకుని నిన్ను చంపబోతాడో అప్పుడు నువ్వు మామూలు పాము అవుతావు, దానివల్ల ఉపకారం కలుగుతుందిలే అన్నాడు. అందుకుని మునినయ్యాను. ఇది సరే, కానీ నాకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం తెలుస్తోంది. నువ్వు భృగువంశంలో పుట్టావే, బ్రాహ్మణుడవే, వేదం చదువుకున్నావు, యజ్ఞం చేస్తున్నావు, ఇలా కర్ర పెట్టి పాముల్ని కొట్టచ్చా? బ్రాహ్మణుడంటే ఎటువంటి వాడు? భూనుత కీర్తి బ్రాహ్మణుడు పుట్టుడు తోడన పుట్టు ఉత్తమ జ్ఞానము
సర్వభూతహిత సంహిత బుద్ధియు చిత్తశాంతియున్ మానమద ప్రహాణము సమత్వము సంతత వేద విద్యానుష్ఠానము సత్యవాక్యము దృఢవ్రతమున్ గురుణాపరత్వమున్. ఒక సచ్చీలుడైనటువంటి బ్రాహ్మణుడు పుట్టగానే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అందరిలోనూ కూడా భూతదయ కలుగుతుంది, మంచి భావములు కలుగుతాయి, అందరిలోనూ కూడా చిత్తశాంతి కలుగుతుంది, మంచి ఆలోచనలు కలుగుతాయి. అప్పటి వరకు ఉన్నటువంటి దుష్టమైన ఆలోచనలు పరిశీలనం చేత పక్కకి వెళ్ళిపోతాయి. తమని తాము పరిశీలించుకొని చెడు లక్షణములను విడిచిపెట్టగలిగినటువంటి స్థితి బ్రాహ్మణ వాక్కు వలన వస్తుంది. అందరినీ సమానంగా చూసేటటువంటి బుద్ధి కలుగుతుంది. అటువంటిది ఒక బ్రాహ్మణుని వలన సంభవిస్తుందని, బ్రాహ్మణులు అలా బ్రతకాలని శాస్త్రాలు చెప్తున్నాయి. నువ్వేమయ్యా కనపడ్డ పావులన్నీ చంపుతూ హింస చేస్తున్నావు, ఇలా చెయ్యొచ్చా? ఇప్పటికైనా ఈ బుద్ధిమానం. ఏదో కర్మవశం నీ భార్యని కరిచింది, అయిపోయింది, బ్రతికించుకున్నావు, అక్కడతో దాన్ని విడిచిపెట్టాలి. అంతేకాని కనపడ్డ పావులన్నీ చంపుకుంటూ వెడితే నువ్వు చేసిన ఈ హింస నిన్ను కట్టి కొడపదా? తప్పు, బ్రాహ్మణుడవు, ఇక ఈ హింస చెయ్యకు అంటూ ఆయన అన్నాడు. నీ తండ్రికి శిష్యుడైనటువంటి ఆస్తిక మహర్షి ఒకానొకప్పుడు జనమేజయుడు చేసినటువంటి సర్పయాగాన్నే ఆపాడు. నీ తండ్రికి శిష్యుడైనటువంటి ఆస్తికుడు జనమేజయుడి సర్పయాగాన్ని ఆపాడే, అటువంటి వంశంలో పుట్టిన నువ్వు పావుల్ని చంపడానికి సిగ్గుగా లేదా అన్నాడు. అయ్యా నాకు బుద్ధి వచ్చింది, ఇంకా నేను చంపను అన్నాడు. అనగానే ఎక్కడ చెప్తున్నాడు ఈ కథ? నైమిషారణ్యంలో. వాళ్ళన్నారు, ఇక్కడ వరకు బాగుంది, రురుడి వరకు చెప్పావు. రురుడి తండ్రి యొక్క శిష్యుడు ఆస్తికుడు జనమేజయుడి సర్పయాగాన్ని ఎందుకు ఆపాడో, అలా ఎందుకు జరిగింది అది చెప్పు. రేపు ప్రారంభం చేస్తాను, ఇప్పటికే 8 దాటిపోయింది కదా అని ఇవాళకి చక్కా మనందరం ప్రసాదం తీసుకుని ఈశ్వరుడు యొక్క హారతి అందుకుని బయలుదేరదాం నైమిషారణ్యంలో. ఇది నైమిషారణ్యమే పవిత్ర భావన చేత అని అన్నాడు. నేను మంగళం చెప్పిన తర్వాత మీతో చాలా ఒక ప్రధానమైన విషయాన్ని 1-2 నిమిషాలు ముచ్చటిస్తాను, దయచేసి అలాగే కూర్చుని ఉండండి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.